ఈ నెల కొబ్బరి తోట మీద ఎంత వచ్చింది మత్తయ్య? అయ్యా ఈ నెల లెక్కలు చూడంగా మొత్తం పెట్టుబడి పోను 5 లక్షలు వచ్చిందయ్యా. మొత్తం బ్యాంకులో జమ చేశారా? చేశానండి. కాపీ తీసుకోండి. అమ్మాయిలు ఇంకా రాలేదా? చెరువులో ఈత కొడుతున్నారండి. అదేంట్రా, ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉందిగా, చెరువుకి ఎందుకు వెళ్ళారు? అదే మన ఇంటి చెరువులోనండి. మీరైనా చెప్పండి అయ్య గారు, ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే జలుబు చేస్తుంది. జలుబు చేస్తే డాక్టర్ ఉన్నాడుగా, అందుకే ఆవిడ ఆటపాట్లకు అద్దుపద్దులు లేవు. ఎంతైనా ముద్దులు మనవరాలు కదా. అమ్మాయి గారు, నేను రెడీ. ఏయ్ ఏంటా డ్రెస్? ఏమైంది? బానే ఉందిగా. విపేయ్. హా, అమ్మాయి గారు వద్దండి. ఓయ్ ఎందుకలా షాక్ అవుతావు? నేను కూడా అమ్మాయినే. విపేయ్. అమ్మో వద్దండి. నేను అదే అంటున్నాను, ఆ డ్రెస్ వద్దు, ఈ డ్రెస్ వేసుకో అని. టైం అవుతుంది, షాపింగ్కి వెళ్దాం. అమ్మో అమ్మాయి గారు, మోడర్న్ డ్రెస్ నేను వేసుకోకూడదండి. మీ ఇంట్లో పని మనిషినండి. ఎప్పుడైనా నిన్ను ఇంట్లో తాతయ్య నాన్నగాని నేను నిన్ను పని మనిషిగా చూశామా? నీ మనసులో పని మనిషి అనే పదాన్ని మర్చిపో, అర్థమైందా? పిచ్చిదానా, అమ్మాయిలా ఉంటుందో తెలియదు. చిన్నప్పుడే నీతోనే ఆడుతూ పాడుతూ పెరిగాను. అమ్మ అనే పదాన్నే మర్చిపోయేలా నన్ను చూసుకున్నావు. నీ మనసులో పని మనిషి అనే పదాన్నే మర్చిపో. ఉమ్, తల ఊపింది చాలు గాని డ్రెస్ వేసుకో, షాపింగ్ వెళ్దాం. సరే అమ్మాయి గారు.